హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అది వచ్చేసి ఏంటంటే వంకాయ పెరుగు పచ్చడి అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కడుపుకి చల్లగా హాయిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. తయారీ విధానం కూడా చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కలు 200 గ్రాముల దాకా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. నల్ల వంకాయలైనా తీసుకోవచ్చండి, ఏవైనా పర్వాలేదు. ఈ వంకాయ ముక్కలు వేగేలోపు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కని కచ్చపచ్చగా దంచి సిద్ధం చేసుకోండి. ఈలోపు వంకాయ ముక్కలు బాగా వేగాయి చూడండి. వీటిని పక్కకు తీసేసుకుందాము. స్టవ్ ఆపుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం ఇక్కడ 500 గ్రాముల పెరుగు తీసుకున్నాము, చిక్కటి పెరుగు. అది కూడా బాగా ఫ్రెష్గా ఉన్నదండి, చాలా బాగుంటుంది ఫ్రెష్ది, అప్పటికప్పుడుది. ఈ పెరుగుని ఉండలు లేకుండా బాగా విస్క్ చేసుకోవాలి, అంటే బాగా బీట్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వంకాయ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట, అంతా కూడా కలిసే విధంగా. మీకు ఇష్టమైతే ఇక్కడే సాల్ట్ వేసుకోవచ్చు, లేదా చివర్లో పోపు వేసిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు అని. నేనైతే చివర్లో వేస్తాను అనమాట. సో ముందుగా అయితే ఇలా బాగా కలిపి పెట్టుకొని ఈ పెరుగు మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందామండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద పెట్టిన కడాయిని అలాగే వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకోవాలి ముందుగా. ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసి దోరగా వేగిన తర్వాత అల్లం, జీలకర్రని కచ్చపచ్చగా దంచాం కదా, అది కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా ఎండుమిర్చి 3-4, 2 రెమ్మల కరివేపాకు, చిన్న సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. పోపు దినుసులు అలాగే ఈ ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు కాబట్టి మనం తీసుకునేది. ఇందులోకి కొంచెం ఒక చిన్న సైజు టమాటా అయినా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ పుల్లటి పెరుగు అయితే టమాటా అవాయిడ్ చేయండి. ఇక్కడ టమాటో ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని వెంటనే ఇందులోకి ముందుగానే మిక్స్ చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు చిక్కగా కావాలంటే ఇలాగే ఉంచినా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. చివరిగా ఉప్పు వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇక సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇక మనము సర్వ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆపేసుకొని చాలా చాలా బాగుంటుందండి. కడుపుకి చల్లగా హాయిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది వేడన్నంలోకైనా బాగుంటుంది, కాస్త చల్లబడిన అన్నంలోకైనా బాగుంటుందండి. వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి. డిఫరెంట్ పెరుగు పచ్చళ్ళు మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని విజిట్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.